నేను ఇట్లనే మాట్లాడతా దేనికి పోతుంది చెప్తారు కదా అలా సినిమా ఎవరు తీయాలి అన్న ఈయన ఒక్కడే ఇంతమంది ఉన్నారు అన్న మీరని చెప్పాలి కదా మీరు అందరూ ఎంత పొజిషన్ లో ఉన్న కారణం ఈ మైండ్ కదా. అదే చెప్తున్నా అన్న ఈ మైండ్ అయితే మళ్ళీ ఎందుకు ఆపేస్తారు? మీకేమో హైదరాబాద్ అని తెలుసు, కానీ మేము ప్లాన్ వేసుకుంది వైజాగ్ దాకా. కానీ ఏదైనా ఏమైనా ఉండని నేను వైజాగ్ దాకా నడుచుకుంటా పోతా, ఫిక్స్ అది. సరే మనం మనమే గొప్పలు కావాలా, మనమే అది కావాలంటే కుదరదు. చెప్పాను అన్న అంటే 700 కిలోమీటర్లు సచ్చినా బ్రతికినా నడుస్తాడంట సినిమా కోసం. మీరందరూ కలిసి ఏం చేస్తారంటే నడుస్తే చచ్చిపోతాం అన్న చేస్తారు అన్న. అరే ఏడిపోతాను ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న మళ్ళా ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ వీడియో పెట్టు. హైదరాబాద్ నుంచి వైజాగ్ విశాఖపట్నం కి నడుచుకుంటూ పోతురంట. ఎట్లా నడుచుకుంటా ఇట్లా నువ్వు కూడా నించాలా మళ్ళా ఏమన్నా అయితే నీకే కదా ఎవ్వరికేం కాదు. ఆయనకి కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే నేను ఇట్లనే మాట్లాడతా తక్కువైంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అంత దూరం నడుచుకుంటా పోతావా? నేను మాట్లాడు ఇడ మాట్లాడు అంటే చెప్పక పోతాం అందరం పోతాం అన్న. ఎందుకు పోతున్నాడు దేనికి పోతుంది చెప్తారు కదా అలా సినిమా ఎవరు తీయాలి అన్న ఈయన ఒక్కడే నడుచుకుంటా కాళ్ళకేముందన్నా నీకు తక్కువైందా? చూపి మనీ చెప్పు ఎవరు చేయండి నేను చేద్దామని. ఏం చేస్తావు ఒక్క రోజులో ఏం మాట్లాడుతున్నావు అన్న? 700 కిలోమీటర్లు నీ కాలికి పెద్ద పెద్ద అవి క్లాట్ అయిందన్న తెలుసా నీకు? ఏమైతే మనోడు కొత్తగా చెప్తుంటే నేను ఒక్క రోజులోనే నడుచుకుంటా ఓను అన్న. అన్న 700 కిలోమీటర్లు నడుచుడు ఒక్క రోజు కాదన్నా, నువ్వు 20 రోజులు పెట్టుకున్నా రిస్కే నీకు. నీకు అర్థమైతలేదు. నేను ఒక మాట చెప్తాను. సరే ఇప్పుడు ఆంధ్ర ఎట్లా కవర్ చేయాలని అన్న బండ్లు లేవా నీ కార్లు లేవా? రీజన్ చెప్పానా? చెప్పానా ఈడ నీ సినిమా నడుచుకుంటా పోతేనే సినిమా చూస్తారా? నీ సినిమా నడుచుకుంటా పోతేనే చూస్తారా? చెప్పాను నువ్వు ఆమె మాటలు అన్న నీ హెల్త్ ఖరాబ్ అవుతావు అడుగుతున్నావు. నువ్వు కొడితే కొట్టు లేకపోతే చంపేసి చంపు మళ్ళా. ఇంతమంది ఉన్నారు అన్న మీరని చెప్పాలి కదన్నా. చెప్పాలి అన్న మీరు కూడా. ఒక్కని పోతలే అందరు వస్తారన్నా. అందరికి మంచిగా ఉందన్నా. నీకున్న హెల్త్ కండిషన్స్ ఓకే ఉన్నాయా? మంచిగానే ఉన్నా నేను మంచిగా జాండీస్ తగ్గిన అన్ని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. జాండీస్ తక్కువ చేసిన తర్వాత లివర్ మీద ఎఫెక్ట్ ఉంటది. నువ్వు 700 కిలోమీటర్లు ఏమని చేస్తున్నానా అన్న? కాదన్నా అది కరెక్ట్ కాదన్నా. నీకు అర్థమైతలేదన్నా. ఇగో అన్న హైదరాబాద్ నుంచి అక్కడ దాకా ఎవరు చేయలేదు. కొత్తగా ఉంటది. నేను ఇగో బండి పైన బస్ లో ఎవరైనా పోతారు. ఇప్పుడు అన్న నేను ఒక మాట, సినిమా ప్రమోషన్ అనేది ఏమైనా చేసినప్పుడు ఏదైనా యాంటిక్ కనిపించాలి.
నేనేమనుకుంటున్నా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఇగో మన పోస్టర్ ప్రతి ఒక్క అన్న చాలా మంది పాపం నడుచుకుంటూ రారా అన్న మన ఫోటో పట్టుకొని అదే మన సినిమా పోస్టర్ నా సినిమా పోస్టర్ నువ్వు ఎక్కించింది కాక ఇగో సినిమా పోస్టర్ పట్టుకొని నేను నడుచుకుంటా పోదాం ఎందుకు అంటే కొత్తగా ఉంటది నేనేం పోను నేనేం మారు అదిగాను నేనేమంటున్నా ఈడికెళ్ళి నడుచుకుంటా ఎన్నా ఒక నెల అయితే నడుచుకుంటా పోయి రానికి కరెక్టే కదా నేనేమంటున్నా 40 కిలోమీటర్ పోతే వేరుంటది అన్న ఇప్పుడు నేను 20-30 అట్లా నడుచుకుంటా పోతా అంటున్నా నేను ఏమంటున్నా నేను ఒకటేసారి నడుచుకుంటా పోతే ఎవరైనా వస్తాడు నేను ఆ సినిమా పోస్టర్ పట్టుకొని ఎవరు చేయండి నేను చేద్దామనుకో అన్న సినిమా అంటే చిన్న అన్న నేను పెట్టుబడి చాలా నేను జోక్ కాదన్నా నేను రోడ్ మీద నేను ఇగో హైదరాబాద్ అనుకున్నాం హైదరాబాద్ తిరుగుదాం అనుకున్నాం కానీ అన్న థాట్ వచ్చింది నేను ఏది నా ఆలోచన ప్రకారం నేను అన్న నేను ఇక్కడ దాకున్నా అంటే నా ఆలోచనతో ఉన్నా ఓర్ ఆలోచనతో మేము అందరం ఊగొట్టాలా అందరం ఊగొట్టాలా అందరం నీతో నడవాలా నీకేమన్నా అయితే అందరం కూర్చొని నడవాలా అంతే కదా చెప్పనా అందరం నడుస్తాము అర్థమవుతుందా అన్న నువ్వు చెప్తే వింటాడా అన్న ఒక మాట అన్న ఇప్పుడు అందరం కలిసి నడుద్దాం నీకేమైనా అయితే అందరం కూర్చొని నడుస్తాం అందరం రోడ్డు మీదకి వస్తాం మా కుటుంబం లేదన్న ఆయనకి ఎన్ని ప్రాబ్లం తెలియదు అవుతుందా కూర్చొని మాట్లాడు మెల్లగా మాట్లాడు అన్న అన్న ఒక్కసారి కోపం రాదా అన్న ఆయనకి హెల్త్ కండిషన్ కూడా తెలిసి నేను నడుస్తాను సినిమా చూస్తారు నువ్వు అక్కడే నీ మంచి కోసమే చెప్తున్నావు అన్న నువ్వు నడుస్తేనే సినిమా చూస్తారు నువ్వు నడుస్తేనే సినిమా అవుతుంది కాదన్న ఒకసారి మొత్తం చూపి ఏదన్నా ఇది అవతారం ఇది ఏదన్నా అవతారం ఒకసారి చూస్తే మాట్లాడి ప్రతి ఒక్కరు అరుతో నా బాధ నాకు తెలుసు నేను ఎంత పెట్టుబడి పెట్టి ఉన్నా ఏం చేసినా ఇగో ఉట్టిగా ప్రమోషన్ చేయలేం ఇగో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కి ఇంత మందికి తెలియాలా మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలా నేను చేస్తేనే తెలుస్తుంది ఆల్మోస్ట్ అందరు యూత్ కి తెలియాలనే పోతున్నా నేను తప్ప ఇక సరే నేను బండి పైన అందరు హీరోలు తిరిగినట్టు నేను తిరగలేనా చెప్పు ఉట్టిగా పేరైతే రాదుగా కష్టం సరే ఇప్పుడు అచ్చా నువ్వు ఏం నేను ఒక మాట చెప్తా అందరు హీరోలు వేరన్నా నువ్వు ఇంత మందిని చూస్తున్నావు అన్నా ఇంతమంది ఫ్యామిలీలు నడుస్తున్నాయిడా నీకేమన్నా అయితే ఏం కావాలా చెప్పన్నా మన మాట నీ ఫ్యామిలీ ఏం కావాలా నీకేమన్నా అయితే మేమంతా ఏం కావాలా చెప్పు అది కూడా మాట్లాడన్నా మరి ఆన్సర్ ఇయ్యనా అంటే నీ సినిమా గురించి నువ్వు ప్రాణాలు కూడా పెడతావు కానీ వేరే గురించి ఆలోచించవు పైసలు కావా అవి మా పైసలు ఇగో సాయి నేను అనుకుంది ఏంది మనం ఏమైనా చెయ్యాలా నలుగురికి చెయ్యాలా మనం ఇయ్యాలా అందరు ఇచ్చిన భిక్షతోని నీ ఫ్యామిలీ నడుస్తున్నాయి ఆలోచించలే మనమే గొప్పలు కావాలా మనమే అది కావాలంటే కుదరదు అన్న అంటే 700 కిలోమీటర్లు సచ్చినా బ్రతికినా నడుస్తాడంట సినిమా కోసం అన్న మైండ్ లో ఏముంది తెలుసా చచ్చిపోతే లేజెండ్ లెక్క చచ్చిపోతా అంతే బాలే ప్రపంచం బాలే అరే నాకు కూడా పేషెంట్ లెక్క వేసేస్తున్నాడు అరే సరే నాకు జాండీస్ తగ్గినాయి కాళ్ళ నొప్పి ఒక్క నిమిషం అన్న కేపనా ఎంత తిరిగినావు జాండీస్ ఎంత తిరిగినావు మరి కోపం వస్తలేదా తక్కువ చెప్పులేసుకొని బయటకు పోతాడు అన్నది కాళ్ళు బాగాలేదు చేస్తారంటే నడుస్తూ చచ్చిపోతాం అన్న చేస్తున్నా నేను చెప్తా
ఒకసారి ఒక్కడే నడిచిపోతున్నాడా అన్న అందరం పోతున్నాం మా అందరికి లేవు కదా మా అందరికి జాయింట్ లేవు కదా లేవు పోతున్నాం కదా మనం అందరం పోయినప్పుడు మనం రోడ్డు మధ్యలో ఏమన్నా అయిపోతే మనం ఉన్నాం కదా ఏం చేస్తాం మన హైవేల మీద ఏడుంటుంది హాస్పిటల్ అక్కడికి లేని డౌట్ నువ్వు పెడుతున్నావు నువ్వు చెప్తావు గోపాల్ మనం ఇద్దరం ప్లాన్ వేసుకోమని చెప్పి ప్లాన్ వేసుకోమని ఇగో ఈడ ఏంది తప్పు తెలుసా ఇప్పుడు నడవడం అనేది తప్పు అంటే ఇగో నేను చెప్తా ఒక్కొక్కళ్ళు మాల వేసుకున్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు దేవుణ్ణి నమ్ముకొని పోతే అంతే అంటున్నా నేను నడవడం తప్ప అంటే నేను కళ కరెక్టే ఒక్క నిమిషం కళ కరెక్టే అన్నకి వేరే కోజ్ వెన్స్ ఉన్నాయి అవి ఇంకా మొత్తం పోలే కాలంతా నిండిపోయినాయి రోడ్డు మధ్యలో రోజు ఎక్కువసేపు నుంచి వచ్చా మరి ఎవరు నించుంటారు అన్న వీడియో కోసం ఇప్పుడు నించుడు తిరుగుడు మరి అప్పుడు మాట్లాడారు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది మళ్ళీ రోజు నుంచినప్పుడు మాట్లాడారు కానీ అచ్చపై మాట్లాడారు కానీ ఎందుకు మాట్లాడుతుంది అవును రోజు వీడియో వచ్చినాక టైం మంచిగా ఉంది ఒక అర్ధ గంటలు నిలబడుతున్నావు ఇప్పుడు మంచిగా ఉంది కదా ఆయన చెప్పిన కరెక్ట్ ఉందన్నా నేను అట్లా అంటలే నేను రెచ్చ ఈమె చెప్పుడు తప్పు ఎట్లా అంటే ఇప్పుడు మంచి ఇగో నేను ఒక మాట చెప్తా ఏది ఏమున్నా వీడియో అంటే అందరు వీడియో అని భయం పెట్టిస్తున్నారు అన్న నాకు వీడియో అని భయం పెట్టిస్తున్నారు అంటే ఏం చేయాలన్నా నేను నువ్వన్నా కదా అందరు చూసి ఆదరిస్తున్నా వాళ్ళు కూడా చెప్తారన్నా నువ్వు నడుచుడు కరెక్టా కదా చెప్తారు వైజాగ్ లోనే ఉన్నాను ఫ్రాన్స్ ఇప్పుడు మళ్ళీ సరే వైజాగ్ దాకా పోతున్నావు మళ్ళీ రాయలసీమ ఉన్నారు అంటే ఈడ దాకా వచ్చినాం తెలివితో అయ్యో నా మైండ్ ఏమంటది నేను అది చేసా నేను నువ్వు చెయ్యన్నా మంచిగా చెడున్నా మేము నించుంటామన్నా నీ వెళ్తే కదా నీకేమన్నా అవుతుంది అంటే దానికి ఎట్లా నించోమంటావు మొన్ననే మంచిగా మీరు అందరూ ఎంత పొజిషన్ లో ఉన్న కారణం ఈ మైండ్ కదా అదే చెప్తున్నా ఈ మైండ్ మళ్ళీ ఎందుకు ఆపేస్తారా ఆ రోజు ఇదే మైండ్ కి గొంతు దాకా వచ్చాడు తెలియదు హాస్పిటల్ ఇప్పుడు తగ్గింది కదా అదే అన్న ఆ రోజు మన రోజులు మంచిగా ఉంటాయి మన టైం మంచిగా నీకు అర్థమైతలేదు అన్న నువ్వు చాలా కష్టపడి సినిమా చేసినావు అన్న నేను ఒప్పుకుంటా ఆ సినిమా అందరు భవిష్యత్తు ఉంది కానీ నీకేమన్నా అవుతుంది అంటే మేము గమ్మున ఉండమన్నా ఉండలేమన్నా రేపు నుంచి బెడ్ కొడుకు ఇంకా సరే నేను ఒక మాట చెప్తా ఇప్పుడు అంత దూరం ఓనికి తప్పే అన్నా నేను ఒకటే రోజు పోతే ఓడైనా ఉంటే చచ్చిపోతాడు ఏడుస్తుంది ఓవర్ ఉండే చచ్చిపోతారు ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు అలా ఏంటంటే నా గురించి కూడా ఆలోచించకపోయినా పర్లేమని చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ గురించి కూడా ఆలోచించాడు నిజం చెప్తున్నా మేము రోడ్ మీద రావాలని చూస్తున్నాను అంతే వద్దే అలాంటి మాట అయిపోదు వద్దే ఇగో ఆలోచించకు ఎక్కువ ఏమి ఆలోచించాడు నిద్రనే వాడు కాళ్ళ నొప్పులు ఎవరైనా నొత్తలాగా నిద్రవాడు తెలుసా ఇగో నువ్వు ఏడ్చే కాదక్క ఒక మాట వింటావా ప్రాణాలకు తెగిస్తేనే ఏదైనా గెలుపు అనేది దాంట్లోనే ఉంటది నువ్వు ఏడ్చి ఆయనకు ధైర్యం చెప్పాలి కానీ ఏందక్క ఇది ఇంకా చెప్పుతున్నావు నువ్వు అవును ఆయన ఇంపార్టెంట్ నాకు ఇగో ఇను ఒక మాట చెప్తా ఇప్పుడు ఇట్లా చేసినాం అనుకో ఒక ఊరు చేయండి నేను చేసిన అని ఒక పేరు వస్తాయి దానికి ఆపడు ఉందనుకో జీవితంలో ఓవర్ ఎక్కలేరు ఓవర్ ఏమైతుంది దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు ఇన్ని వచ్చి సేఫ్ అయినా అన్నా ఇన్ని వచ్చి మంచిగా అన్నా నువ్వు ఎంత సఫర్ అయినా బెడ్ మీద ఒక్కొనికి తెలుసు నీకు ఇంజక్షన్ గుచ్చితే నీకే వచ్చింది నొప్పి ఎవరికి రాలేడా నేను అదే చెప్తున్నా నీ నొప్పికే చెప్తున్నా నీ హెల్త్ ఖరాబ్ కావద్దు నువ్వు మంచిగా ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆ సూపర్ హిట్ కూడా చూడాలి నువ్వు అంతేగాని నేను త్యాగం చేసి సినిమా ఇస్తా బయటికి అంటే వద్దాను
అట్లాంటి సినిమాలు వద్దు మాకు. నీ త్యాగంతో మాకు సినిమాలు వద్దన్నా. నేను అదే చెప్తున్నా నేను. అన్న నీకు పోవాలనిపిస్తుంది కదా, నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావు కదా, సరే కాన్ఫిడెంట్ ఉందాం, పోదాం, నీతో అందరం వస్తాం. నా ప్లాన్ ఏంది, ఇగో రూపాయలు మనం ఏమనుకున్నాం, ఏది ఉన్నా హైదరాబాద్ సిటీ మనం తిరుగుదాం అనుకున్నాం. 3 months టైం ఉంది. మనం అనుకున్న దసరాకి 3 months టైం ఉంది. 3 months టైం. ఇగో ఇప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్క సెకండ్ చాలా వాల్యుబుల్. ఒక సినిమా అంటే ఉట్టి కాదు కదా, దాని ఇంకా ఎంత కష్టం ఉంటది ఏంది అనేది కూడా మనం ఎంత కష్టపడుతున్నాం తెలియాలా కదా. సినిమా అంటే ప్రతి ఒక్కరు తీసేసారు, ఇట్లా కష్టపడ్డారు, ఎవరు చెప్పు ఇట్లా కష్టపడ్డారు. సరే ఇవన్నీ కాదు, నేను ఒకటి చెప్తా. అదే నేను ఒక మాట చెప్తా, ఇను మీ అవేర్నెస్, డ్రగ్స్ కి అవేర్నెస్ ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి నేను కొన్ని కాలేజెస్ ఆంధ్రాలో మాట్లాడుతున్నా, కొన్ని కాలేజెస్ తిరగాల, కొన్ని అది నేను డైరెక్ట్ బండి పైన పోతే అది ఉండదు. ఒక అబ్బాయి ఒక సినిమా గురించి ఒక డ్రగ్స్ అవేర్నెస్ గురించి నడుచుకుంటా పోతుందంటే అది వేరు ఉంటది, పబ్లిక్ కి సపోర్ట్ ఉంటది. ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి తెలియాల్సింది. అరే నా ఆలోచన నువ్వు చెప్పు, నువ్వు వద్దు అని చెప్పు, ఏ మాట అయితే కాదని చెప్పాలి, నువ్వు వద్దు అని చెప్పు, నేను ఇదే ఉంటా. నీ మాటకి జరగాలి, నీ మాటకి జరగాలంటే మనం పోతున్నప్పుడు కూడా అంబులెన్స్ తీసుకెళ్ళచ్చు. మరి ఏం అంబులెన్స్? నేను ఏం తీసుకో, నేను దానికోసం కాదు. సరే ఇగో నేను ఏమంటున్నా, 30 కిలోమీటర్ మీద ముందు పోయి ఒక లొకేషన్ సెట్ చేసుకోరి, ఒక లొకేషన్ సెట్ చేసుకొని ఆడుండరు. నేను నడుచుకుంటాను, నాతో పాటు గుంపు వద్దు, ఒక్కరు నడుచు. నేను ఒకటి డిస్టర్బ్ చేయాలంటే నువ్వు డిస్టర్బ్ చేయకపోయినా వస్తారు కదా, నిన్ను లైక్ చేసేటోళ్ళు. నేను అందరి తర్వాత కలుస్తా. ఇప్పుడు నాకు ఒక మాట చెప్తా, ఇగో అందరి వల్ల మనం బతుకుతున్నాం, వాళ్ళకు కూడా మనం చేయాలి కదా. నా ఫలితంతో నేను చేస్తాను. అందరూ వస్తారు అంటే నేను అందరికి చెప్తా వద్దు అని. నాకు ఇగో రీల్ షేర్ చేసిన అంటే ఇంటికాడికే వస్తురా, నువ్వు ఇంకా ఆడ చెప్తే నీ మాట వింటారా? ఇంటి దగ్గర వింటలేరు నీ మాట. మన వీడియో షేర్ చేస్తే చాలు అంటున్నా నేను. నీ పాదయాత్ర వద్దనిలే అన్న, ఒకసారి హెల్త్ కండిషన్ చూసుకో, తర్వాత డిసిషన్ తీసుకో, చెకప్ చేసుకొని పోదాం అన్న. చెకప్ చేసుకో, డాక్టర్ ఓకే అన్నాడు అనుకో, నువ్వు తిరగచ్చు. మళ్ళీ కూడా సెట్ చేస్తాడు, సెట్ చేసి నడుమని చెప్తాడు. ఇంకెంత మంది చేస్తావన్నా ఇట్లా మమ్మల్ని చేస్తున్నావు, డాక్టర్లను కూడా మనం పోవద్దు అన్నట్టు అనుకుంటున్నాను. డాక్టర్ సెట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు తెలిసిన డాక్టర్ చెప్పి నేను తీసుకోవచ్చా? సరే అన్న, ఎంతసేపు అన్న, 2 నిమిషాలు. ఆయన సరే మజాక్ కాదు ఇది, క్రికెట్ కి పోతానే ముంగటి టీం సెట్ చేసేటోడు ఆయన. అన్న ఇంకో టాక్టిక్స్ ఎవరికైనా ఒకటే టాక్టిక్స్ ఉంటాయి, ఒకటే టాక్టిక్స్ ఉంటాయి. సెట్ చేసినా అని మీకు తెలిసింది కదా, మీరు సెట్ చేస్తా అని చెప్పి మీకు అంత ఆలోచన ఉంటే మీరే ఎవరికైనా తీసుకురండి, మీరే మాట్లాడుకొని తీసుకురండి, అయిపోతుంది. ఒక క్లారిటీ ఒక్కసారి చెప్పిన మాట కాలు మొత్తం ప్లీజ్, నువ్వు నీకు దండం పెడతాను, నీ పిల్లలు ఆగమైపోతాం చెప్తున్నా, నీకేమైనా అయితే ఇట్లా వేస్తే మంచిగా ఉంటుందా మీకు? ఎందుకు ఇంత పెద్ద తమాషా చేసి పడేస్తారు? ఇప్పుడు సినిమా కూడా దగ్గర ఉంది కదా మరి. అనుకున్నాం. అరే నువ్వక్క ఇట్లా వేస్తే మంచిగా ఉంటుందా? నువ్వు ఇంత రాత్రి పూట లేపనా? లేపు, ఆలోచించి చెప్తాను. ఇంకొక అన్ని మంచిగానే ఉంటాయి, టైం బ్యాడ్ ఉంటాయి అని మాట్లాడుతున్నా నేను అంతే. టైం బ్యాడ్ అయితే ఏంది, టైం బ్యాడ్ అయితే ఏంది అన్న. ఇప్పటిదాకా ఒక్క నిమిషం గొప్పదన్నా, సంవత్సరం నర నుంచి ఎవరికి జాండీస్, 2 సంవత్సరాలు ఎవరికి ఉంటుంది? 2 సంవత్సరాల నుంచి ఎవరికి జాండీస్ ఉంటుంది? నువ్వు చెప్పన్నా, ఎవరైనా చూస్తావా? 2 సంవత్సరాలు జాండీస్ తింటావా? నువ్వు కొట్లాడుతుంటే అన్నతోడు కొట్లాడన్నా, ఆమె ఒకటి పోయి ఒకటి అనుకుంటుంది. నేను అన్నతో మనందరి కోసమే కొట్లాడుతున్నా.
ఆయన మంచిగా ఉంటాడన్నా. ఆయన మంచిగా ఉంటాడా అందరు మంచిగా ఉండేది ఇప్పుడు జాండీస్ తగ్గిన 2 నెలలకు నడవాలి నీకు అర్థమైంది. నువ్వు నడుమంటే నడుస్తా, వద్దు అంటే వద్దా. నిన్ను ఎవ్వరు ఆపుతలేరన్నా. అన్న నిన్ను ఎవ్వరు ఆపుతలేరు, నువ్వు నడువు. నేనేమంటున్నా తెలుసా, ఇప్పుడు పేషెంట్ కాదు అంటున్నావు కదా అన్న, నువ్వు మొన్న రికవర్ అయినావు అన్న. మొన్న నాకు తెలిసి 15 రోజులైంది, 15 రోజులైంది. ఇప్పుడు నువ్వు ఇంకా లేవు, మళ్ళీ వచ్చిందంటారు. ఏం చేస్తావు? నెక్స్ట్ మంత్ పెట్టుకోవచ్చా మరి? నెక్స్ట్ మంత్ సమ్మర్ హాలిడేస్ అనుకున్నాం, దసరా దాకా వచ్చేస్తుంది. దసరా కూడా లేకపోతే సంక్రాంతి అన్ని పెద్ద సినిమా మళ్ళా సమ్మర్ హాలిడేస్ చేయాలా? సినిమా చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. బ్యాలెన్స్ నువ్వనే చెప్ప మంచికి. నేను చెప్తా సరే, మనం బాధగా మాట్లాడుతున్నా. సమ్మర్ హాలిడేస్ ఉండు చెప్తుండే కదా సమ్మర్ హాలిడేస్ అనుకున్నాం, సమ్మర్ హాలిడేస్ క్యాన్సిల్ అయింది. దసరా ఇది కూడా పోయింది అనుకో, మళ్ళా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి. మళ్ళా సమ్మర్ కి పోతుంది. మళ్ళా సంవత్సరం అంటే అన్ని రోజులు ఆగలేము, పోతామా అనేది తెలియదు. అరే ఏడిపోతాను. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న? మళ్ళా ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? సరే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావు? మళ్ళా ఎట్లా మాట్లాడుతున్నావు అన్న? అవన్నా నువ్వు అన్నా ఇంకో ఇప్పుడు నువ్వు అంటున్నావు ఉంటావా పోతా అన్నాడు కదా బాయ్. మరి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిరు కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నా? మరి ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కరు మాట్లాడు. టైం లేదు. ఇగో ఇంత మందికి పైసలు ఇవ్వాలా, ఇంత మందికి నేను పైసలు ఈడ లెక్కేయండి. ఇగో 30 lakhs 10,000 ఇవ్వాల్సింది అందరికి పైసలు. ఇవన్నీ ఇంకా డిలే చేస్తే వాళ్ళందరికీ నేను ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలా, ఏడికెళ్ళి చేయాలా చెప్పు? నాకు ఏం లేదు. ఇగో ప్రతి ఒక్కరు ఎంతో మంది రోడ్ల మీద ఎందుకు వస్తారు తెలుసా అన్న? సినిమా అని స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపేస్తారు. నేను అది చేయలే, అప్పు అయినా పర్వాలేదు. మనం మన మన దాంట్లో మన 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 సినిమాల కంటెంట్ ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక మంచిగా ఉంది అన్న. పోతే పోని అయితే గానీ నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏంది ప్రతి ఒక్కరికి నా సినిమా నిలవాలా అన్న. ఇది నా గెలుపు కాదు, ఒక తల్లి గెలుపు. అంటే నేను అనుకుంది ఒకటే, ఒక తల్లి గెలుపు. ఈ సినిమాలా నేను అంటున్నా కదా, ఒక తల్లి గెలిచినట్టు. నేను నిజంగా అంటున్నా, మీరు నమ్ముతారో నమ్మరు. అన్న నువ్వు చేసేది కరెక్టే అన్న. నిన్ను నీ హెల్త్ చూసుకో అంటున్నామన్న, అంతే. నువ్వు సినిమా రాంగ్ తీసినావు. సినిమా అన్న ఓడేవాడైనా అని కూడా మంచి మంచి స్టోరీలతో తీస్తుండు. నువ్వు నలుగురు మారాలని తీసినావు అన్న, అది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు మంచిగా ఉండు చాలు, ఇట్లాంటి 100 స్టోరీలు వస్తాయి. ఈ ఒక్క స్టోరీతో కాదు కదా అన్న. ఇప్పుడు నువ్వేమన్నావు ఉంటానో పోతానో రిలీజ్ అయ్యే వరకు అంటే మరి ఇప్పుడు కూడా ఏమంటుంది తెలుసా? ఇగో సినిమా దాంట్లో హిస్టరీ ఉండాలి, మనది హిస్టరీ క్లియర్ కావాలి, హిస్టరీ క్లియర్ కావాలి. అట్లా చేయాలి. నేను తిరగద్దు అంటలేను, నడవద్దు అంటలేను అన్న. ఆయన హెల్త్ కండిషన్ చూసుకోమంటున్నా, అంతే అంటున్నా అన్న. ఇంకో ఇప్పుడు తిరగద్దు అంటున్నా. శబరిమల పోతావు నడుచుకుంటా, ఆయన ఎంత లావు ఉన్నాడు. ఇగో మనం మంచి గురించి నడుస్తే నువ్వు పోతే కూడా తప్ప అంటలేనన్నా. ఏమనుకున్నా నేను వైజాగ్ నుంచి మళ్ళా ఇట్లా తిరుగుకుంటూ వద్దాం, మొత్తం తిరుగుదాం సినిమా అయ్యేదాకా, బ్యానర్ పట్టుకొని తిరుగుదాం అంటే వద్దన్నా, వైజాగ్ దాకానే పోదాం, వైజాగ్ దాకా పోదాం, ఇద్దరం బయలుదేరేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. మీకేమో హైదరాబాద్ అని తెలుసు, కానీ మేము ప్లాన్ వేసుకుంది వైజాగ్ దాకా. కానీ ఏదైనా ఏమైనా ఉండని నేను వైజాగ్ దాకా నడుచుకుంటా పోతా, ఫిక్స్ అది. మీరు హెల్త్ చెకప్ ఇన్ కేస్ నాకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, నాకేమైనా ప్రాబ్లం ఉన్నాయి, మీరు అనుకున్న డాక్టర్కే తీసుకురండి. మీరు అనుకుంటే నేను ఈ గడప ఇది కూడా దాటాను, నేను ఓపెన్ చాలని ఓపెన్ మాట ఇస్తాను. అంబులెన్స్ తీసుకోదాం. కానీ ఒకటి అన్న, ఇగో నేను ఒక మాట చెప్తా, ఓన్కి ప్రాబ్లం చేయొద్దు, ఓరికి ఏం చేయొద్దు. మనం ఏం చేయాలంటే, మనం ఉట్టి ఓరోరైతే పోతున్నా ప్రతి ఒక్కరికి చెప్పాలా, ఏం లేదు వాళ్ళ సపోర్ట్ ఒక వీడియో షేర్ చేసినా చాలు అన్న. ఒక వీడియో అందరు వచ్చి గుంపు అట్లా వద్దన్న, ఓరికి చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ప్రాబ్లం అవుతుంది అన్న. మనం ఒకటి నేను నా కోసం పోతలే, ఒక తల్లి గెలుపు గురించి పోతుంది.
కరెక్ట్ అలా ఎందుకంటే ఏంటంటే ఏదో నేను ఎక్స్పీరియన్స్ అయినా ఈ సినిమాలో, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ సినిమాలో. నేను చెప్తున్నా అన్న, డిగ్రీ దాకా నాకు సిగరెట్ ఏందో తెలియదు. ఇలా చిన్న చిన్న పిల్లలు గంజాయి తాగుతారు. దాని ఎంత మంత్ ఉంది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే నాకు తెలిసింది దాని గురించి. నేను ప్రతి ఒక్కటి నేను ఒకటే చెప్తున్నా, దీనికి తెలియాలా, ప్రతి ఒక్కరికి తెలియాలా, ఇది అవేర్నెస్ గురించి అన్న. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అన్న, పెద్ద పెద్ద రాజకీయం లైన్ ఉండని ఎవరైనా సపోర్ట్ చేస్తారు అన్న. ఇది చాలా అన్న, ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా ఉండని, ప్రతి ఒక్కరు ఎవరైనా ఉండని అన్న, డ్రగ్స్ అవేర్నెస్ కి సినిమాలు తీయ అంటారు. ఆ సినిమా మనం అన్న, నేను యాక్షన్ మూవీ తీయలేకనా, దయ్యం సినిమా తీయలేకనా, ఎందుకు ఇది చేసిన అంటే, ఇల్లులు కాలిపోతున్నాయి అన్న, మనుషులు రోడ్డు పైన వస్తురు, వీళ్ళు పిల్లలు తప్పు చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లోకి బాధ పెడుతురు, చేసో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తురు అన్న. అందుకని చెప్పి నేను ఈ సినిమా అనేది నేను తీసే రీజన్ అదే అన్న. చిన్న చిన్న పిల్లలు మడళ్ళు గిడ్డళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి అన్న తప్పు దారి పడుతురు, ఒక మంచి దారిని తీసుకోవాలనే ఆలోచన అన్న. యారో యారో నీ యారో ఇగో ఎంతో మంది చచ్చిరన్నా, మనం కూడా ఒక పేరు వస్తుంది మనకు, ఒక మంచి పని. ఇగో అది కాదు దేవుని దేవాల అన్న, నాకైతే ఏం కాదన్న. ఎందుకంటే నాకు అందరు బ్లెస్సింగ్ ఉంది. నేను పోయేటోని ఉంటే జాండీస్ వచ్చినప్పుడే పోతుండే. నాకు ఎట్లా తెలిసింది, తక్కువ మనకి 1 వల్ల తెలిసింది. ఇప్పుడు ఏదో ఒకటి మనకు తెలిసే కదా తెలిసింది. ఇవన్నీ మంచి చెడు అనేది మీదోటి తీసుకుంటాడు అన్న. నాకు నేను 200% అంటున్నా, నాకు బ్లెస్సింగ్ ఉంది, నాకు ఏం కాదు, ఆ నమ్మకం ఉందన్న నాకు అన్న. నాకేమన్నా ఏముందంటనే అది ఆపేస్తుంది అన్న, నాకు అంతమంది బ్లెస్సింగ్ ఉంది. నాకు హెల్త్ బాగాలేదు, ఒక వీడియోలా చచ్చిపోతాడు ఇమ్రాన్ అన్న అంటే ఒక పాప ఏడుస్తుంది, నేను నిన్న చూసిన. నేను ఫస్ట్ రాగానే ఆమె గలవాలా అనుకున్నా, నేను నిన్న చూసిన, ఇప్పుడు దాకా తెలియలే. ఒక వాళ్ళ మమ్మీ పెట్టింది, ఆ పాప హ్యాండిక్యాప్ ఉంటుంది. లే మంచిగా ఉంది అమ్మాయి, ఆ అమ్మాయి ఏడుస్తుంది. అట్లాంటి మస్తు ఉన్నాయి. చాలా బాధ అనిపించింది చూసిన, అరే ఎంత ప్రేమిస్తారా మనకి అని. మనం ఏదో వీడియోలు చేస్తాం కానీ మన ఇంకా మనకి ఇంత ఇష్టపడతారా ఏంది అనేది అప్పుడు తెలిసింది అన్న. ఇగో ప్రతి ఒక్కొక్కరు ఎట్లుంటారు అన్న. శబరిమల, తిరుపతి అయినా ఎంత దూరం అయినా నడుచుకుంటావు అన్న, మొక్కు అన్న. అది అంతే. నేను అనుకుంది ఒకటే ఏంటంటే, నేను ప్రతి ఒక్కళ్ళ తల్లికి గెలిపియాలా, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు బాగుండాలా అనే ఆలోచనతో. అంత బాధలేనప్పుడు తిరుపతి మెట్లెక్కలేడా? ఇది ఒకటి, నేను అందరికంటే ముందు ఎక్కిన ఫస్ట్ బాగాలేనప్పుడు నేను ఎక్కలేను. తిరుపతి మెట్లు వైజాగ్ ఒకటేనా? అరే అది వేరు ఇది వేరు, అది సరే అన్న, నువ్వు మనసులో ఒకటి ఫిక్స్ అయితే ఎవరెన్ని చేసినా నువ్వు చేస్తావు, అది తెలుసు. మేము మా ఇంకో ఈ వీడియోతోని మేమేం చేస్తున్నావు నువ్వు చూపించుకో, నువ్వేం మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కరికి చూపిద్దాం. ఇంకో తిడితే తిట్టుర్రి, నాకు కోపం వచ్చింది అన్న హెల్త్ ఖరాబ్ అవుతుంది ఎవరైనా. ఇప్పుడు ఇద్దరు సైడ్ రాంగ్ లేదు అన్న, కరెక్ట్ అన్న. ఇంకొక మాట ఏమంటారు, ప్రతి ఒక్క అందరం ఉంటామన్నా మనము. కొన్ని మన సిచ్యువేషన్ మన చేయాలనే ఉండదు అన్న. నేను ఇప్పటికి సూపర్ ఎనర్జీ ఉంది నాకు. నేను అప్పుడు నుంచోలేక పోతుండే, నిద్ర ఉండకపోతుండే. టైం టు టైం వంటున్నానా లేదా, టైం టు టైం తింటున్నానా లేదా, టైం టు టైం లేస్తున్నానా లేదా. అది ఈడికి వచ్చినాక అక్కడ ఉన్నప్పుడు లేదు. ఆ టెన్షన్ ఈ టెన్షన్ నువ్వే పంపిస్తున్నావు కదా హర్షభాయ్, ఈడైతే కరెక్ట్ అయితే. ఇంకో ప్లేస్ చేంజ్ అయితే మనుషులు చేంజ్ అవుతారు అన్న. ఇప్పుడు ఏదైతే ప్లేస్ మనం నడుచుకుంటూ పోతాం ఆడ అంత మంచి అయితే ఓకే అన్న, సూపర్ హిట్ అవుతాం అందరం. ఒకవేళ ఏమన్నా అయింది అన్న ఒక్కసారి అంటే అన్న నువ్వు ఎట్లయితే నమ్మకం పెట్టుకోవాలా అంతే. నువ్వు ఏడికైనా నువ్వు బాయిలో దుంకినా మీతో దుంకుతాం మేము, నాకేం లేదన్న. అన్న ఫిక్స్ అయిన వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడు వద్దు, హెల్త్ బాగాలేదు అవన్నీ వద్దు. ఒకటే నెక్స్ట్ టైం చేద్దాం అనేది కాదంటే ప్రతి ఒక్కళ్ళం వస్తాం, మేము కూడా వస్తాం, చేస్తాం, ఏం చేస్తే చేద్దాం. ఇంకా మధ్యదారులు ఏమన్నా అయితే మనం ఆల్రెడీ ఆలోచించింది అడవిలో పోతలేమన్నా, రోడ్డు మీదనే పోతున్నాం. ఎందుకట్లా చేస్తున్నావు అన్న? హైవే మనం ఉండాల్సింది అడవిలోనే అన్న. 15 రోజులు తిరగాలన్నా, గడ్డిలు ఉండాలా, ఏం తింటాము ఏం చేస్తాము. సరే ఏం తింటాడు ఇప్పుడు అంటుండు, టైంకి వండుకుంటున్నా టైంకి తింటున్నా అని. అలా టైంకి ఎవరు ఏం చేస్తారు, ఏముంటాయి టైంకి? నువ్వు చెప్పన్నా మరి ఆన్సర్.
ఎవరికి ఆ, ఉంటుంది 15 రోజులు. ఏమన్నా లేడా 15 రోజులు ఎండ కొడుతుంది వాన పడుతుంది ఎండకు దాడి వల్ల వానకి ఎండ అన్ని చేయాలి. వండుతామా అయ్యో, తుఫాన్ వచ్చినా నేను అట్లనే వర్షం వస్తే నడుచుకుంటూ పోతా, ఏది వచ్చినా నేను అది చాప కావాల్సింటే ఒక టెంట్ కొనుక్కోదాం. నేనైతే నేను చెప్తున్నా కదా, నేను ఏ బండి ఎక్క మధ్యలో ఎక్కువమన్నా నేను నేను నడుచుకుంటా అన్నా నడుచుకుంటానే పోతా. నాకు ఎవ్వరు ఏం నాకు మధ్యలో ఆపొద్దు, ఏం చేయొద్దు. లేదు నేను రిక్వెస్ట్ చేసి సరే టైం కి ఫుడ్ పెట్టింది టైం పడుకో అని చెప్పేది ఎవరు? ఇగో ఈయనే. ఆయన ఉంటే చాలు నాకు. ఇంకెందుకు దారిలో ఆయనే పెడతారు కదా. అన్న అన్నకు కూడా అన్ని ఉండాలి కదా అన్న ఫెసిలిటీస్ ఎందుకు లేవు పెట్టాలంటే. తీసిపోతాం కదా కావాలంటే మనం అన్ని ఒక ట్రక్కు సరే తీసుకోవాలి. అన్న, అగో, మనం ఎడారిలోకి పోతున్నది అన్ని దొరికే ప్లేస్లోకి పోతున్నాం. నువ్వే అంటున్నావు కదా అన్న అటు వద్దు ఊర్లకి, ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా డెస్టినీ మీద పెడదాము, తర్వాత ఊర్లు తర్వాత తిరుగుదామని అంటున్నావు కదా అన్న. నీకు గోపాల్ నీకు నువ్వు ఎందుకు చెప్పినావు? ఏం అవసరం నువ్వు ఏమన్నా పోతున్నామని ఎందుకు చెప్పినావు? పోతున్నాం కదా అన్న, పోతున్నాం కదా. ఆవు, నువ్వు ఈమెకి ఎందుకు చెప్పినావు నువ్వు? అంటే నువ్వు చెప్పినావేమో ఇంట్లో అనుకున్నా, నాకేం తెలుసు. ఆయనకు వచ్చిన ఒక మంచి ఐడియాలు నేను ఎప్పుడు నువ్వు అని చెప్పాను. సడన్ గా చెప్పినా మేము వెళ్తున్నాం కదా అంటే అక్క చెప్పలేదు అని చెప్పి నీకు నచ్చలేదు వాళ్ళు గొడవ పెట్టి నచ్చలే కాదన్నా. ఇంకో అందరం నడుస్తాం, నాకేం కోపం వస్తుంది. ఆయన వెళ్తూ బాగాలేదన్నా, నేను అదే చెప్తున్నా అంతే. షూటింగ్ షూటింగ్ బట్టల్లోనే ఉన్నా. నేను అదే చెప్తున్నా అన్న. సరే ఈడ అందరం మంచిగా ఉన్నాం, చేంజ్ చేయడం. నువ్వు తిన్నావు పొద్దు నుంచి? తిన్నావా నువ్వు? ఎందుకు తిన్నా మళ్ళీ ఈరోజు? అంటే షూటింగ్ ఓవర్ చేస్తలేదు అన్న, నువ్వు ఒక్కడే చేస్తున్నావా? నువ్వు టైంకి ఎందుకు తిన్నా అన్న? అన్నీ ఎవరు చూస్తారు? అదే అంటున్నా అన్న, అంత టెన్షన్ ఎందుకు అన్న? అంత టెన్షన్ ఎందుకు నీకు? మళ్ళా ఖరాబ్ అయ్యేంత టెన్షన్ ఎందుకు అంటున్నా? పాయసం ఇచ్చిరా లేదా ఇంతకు ముందు పొద్దు నుంచి పాయసం తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. అందరు పాయసం తినుర్రి, మేము కూడా పాయసం, మాకు కూడా పాయసం పెట్టు. మరి మాకెందుకు చికెన్ మటన్ పప్పు అంత వండిపించినావు? మాకు కూడా పాయసం వండిపించేది ఉండే అన్న, నీతో పాయసమే పెట్టేది ఉండే, అదే తింటుండే మేము కూడా. ఇప్పుడు కూడా అన్నం పెట్టినారు సార్. తింటున్నా అన్న, తింటున్నా మళ్ళా. ఏమగా అన్న ఇంకో నువ్వు ఎంత మాట్లాడు, నువ్వు వినవన్నా. సరే అన్న, నీతో మేము వస్తున్నాం అన్న. హెల్త్ కండిషన్ చూసుకొని బయలుదేరమన్నా. ఏ డాక్టర్ కి నువ్వు తెస్తావు? నేను ఎవరిని చెడియా, నా ఫోన్ ను తీసుకోరు, అన్ని తీసుకో. తెచ్చుకుంటానా? నువ్వు మధ్యదారిలో స్టార్ట్ చేస్తావు చూడు, స్టార్టింగ్ ఓవని తెలియదు. నువ్వు దారి ఒక 30-40 కిలోమీటర్లు నడిచిన తర్వాత విప్పుతే చూడు, అప్పుడు ఒక డాక్టర్ వస్తే చెప్తాడు, అప్పుడు అర్థమవుతుంది. మధ్యలో తీసుకొస్తాను నేను, ఇప్పుడు తీసుకురాను, మధ్యలో తీసుకొస్తా. మధ్యలో తీసుకొస్తా అన్న. డాక్టర్ ఎట్లా చూస్తావా? ఆయన అట్లాంటిది అన్న, ఇవన్నీ మారాడన్నా, మారాడు. నేను చెప్తున్నా కదా, డాక్టర్ కాదు దేవుడు వచ్చి చెప్పి విన్నాడు ఆయన, అంతే. ఆయన ఫిక్స్ అయితే అట్లా ఉంటది ఆయన. కాబట్టి అందరు ఇక్కడ ఉన్నాం అన్న ఇప్పుడే అన్నావు కదా మన డాక్టర్ చెప్తే తింటాము అని, మరి ఇప్పుడు ఎట్లా అంటుండు? అరే నువ్వు కడి అప్పుడు ఇప్పుడు నీకు ఏం అవసరం తల్లి? నువ్వు నీకు ఏం అవసరం? ఏంటేం అవసరం? నీ మంచి గురించే చెప్తున్నావు, అది నీకు అర్థమైతలేదు. అర్థమైందా? ఎవరి గురించి ఆమె ఆలోచిస్తలేవు. బాధ అది కాదు, ఒక్క ఆమె ఉంటది ఈడ భయం అవుతుంది అని చెప్పి వాడిని పోకింది మెల్ల. అట్లా ఇగో నేను నీ గురించి ఒకటి ఆలోచిస్తే ఒకటి అంటున్నావు, నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఏమనే వేసుకొని సావు. అర్థమైందా?